Continuation of addition of vectors. I think this is third video. Find the vector equation of the plane passing through the points 1, 2, 3. సో సింపుల్గా వాడు ఏమంటున్నాడు అంటే ఈ 3 వెక్టర్స్ నుంచి పాస్ అయ్యే ఒక ప్లేన్ కావాలి అంటున్నాడు. సపోజ్ ఇది అనుకుందాం ప్లేన్. తర్వాత ఏమంటున్నాడు, షో దట్ ద పాయింట్ లైస్ ఇన్ దిస్ ప్లేన్. ఈ పాయింట్ కూడా ఇందులోనే ఉందని చెప్పమంటున్నాడు అనమాట. అంటే సింపుల్గా ఏంటి, 4 వెక్టర్స్ ఇదే ప్లేన్లో ఉన్నట్టు కదా, అంటే లీనియరే కదా. అంటే సేమ్ ఇందాకలాగా ఇంతకుముందు వీడియోలో చేసినట్టుగా డిటర్మినేట్ చేస్తే సరిపోతుంది. ఫస్ట్ వాట్ ఆర్ ద గివెన్ వెక్టర్స్ ఐమ్ రైటింగ్. ఓఏ ఇచ్చాడు 4i మైనస్ 3j మైనస్ k. ఓబి ఇచ్చాడు 3i ప్లస్ 7j మైనస్ 10k. ఓసి ఇచ్చాడు 2i ప్లస్ 5j మైనస్ 7k. ప్లీజ్ చెక్ ద పాయింట్స్. అండ్ ఆల్సో దీన్ని నేను ఓడి అనుకుంటున్నాను. లెట్ ఓడి ఆల్సో గివెన్ i ప్లస్ 2j మైనస్ 3k. సో వాడు ఏమంటున్నాడంటే ఓడి లైస్, సిన్స్ ఓడి లైస్ ఇన్ ద ప్లేన్ పాసింగ్ త్రూ ఓఏ, ఓబి, ఓసి. ఈ మూడింటి నుంచి పాస్ అయ్యే ప్లేన్లో ఇది ఉందంటున్నాడు. అంటే 4 అందులోనే ఉన్నట్టు కదా. దేర్ ఫోర్ ఓఏ, ఓబి, ఓసి అండ్ ఓడి ఆర్ కొలీనియర్. రైట్. దేర్ ఫోర్ box of AB, AC, AD is equal to 0. Means we need to find AB, AC, AD. కాబట్టి ఆల్రెడీ మనకు తెలుసు AB ఎలా కనుక్కోవాలి. ఇంతకుముందు వీడియోస్ చూస్తుంటే ఈజీ, చూడకపోతే చూడండి, చూసిన తర్వాత ఇది చేయండి, కన్ఫ్యూజ్ అవ్వండి. OB is nothing but what? OB minus OA. AB is nothing but OB minus OA. We should subtract 3i లోంచి 4i తీసేయండి, మైనస్ అయి ఉంటుంది. 7jలో నుంచి 3j తీసేయండి, బట్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది, 10 అయిపోతుంది, 10j. And minus 10k minus into minus plus k, which is minus 9k. This is AB. And AC కూడా ఫైండ్ చేయండి, which is OC minus OA కదా, which is equal to OC minus OA. అంటే OC లోంచి OA తీసేస్తున్నాం. 2i minus 4i చేయండి, మైనస్ 2a వస్తుంది. 5j minus into minus plus 3j, which is 8j అవుతుంది. అండ్ మైనస్ 7k అండ్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ k, దట్ ఈస్ మైనస్ 6k అవుతుంది. అండ్ ఆల్సో ఫైండ్ AD కదా. వాట్ ఈజ్ AD? OD మైనస్ OA కదా. OD minus OA, which is equal to I minus into minus, minus into plus minus 4i, that is minus 5i. 2j లోంచి 3j తీసేయండి, ప్లస్ అయిపోతుంది, which is 5j. It will become 2j plus 3j. And minus 3k minus into minus plus k, which is minus 2k. This is AB, AC, AD. సో ఇక్కడ నేను ఇదే తీసుకుంటున్నా, LHS box of AB, AC, AD is equal to determinant of minus 1, 10, minus 9, minus 1, 10, minus 9, minus 2, 8, minus 6, minus 2, 8, minus 6, minus 5, 5, minus 2, minus 5, 5, minus 2, should be 0, we should get 0 na. So minus 1 into 8 2 ja minus 16, 5 9 ja 45, but minus into minus plus 45, minus 10 into సేమ్ రో కాలం ఎలిమినేట్ చేస్తే 2 2 జా మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4, 5 9 జా ప్లస్ 45, బట్ మైనస్ 45, అండ్ దెన్ మైనస్ 9 ఇంటూ దిస్ కాలం, దిస్ రో దిస్ కాలం ఎలిమినేట్ చేస్తే 5 2 జా మైనస్ 10 అండ్ 8 5 జా మైనస్ 40, దట్ ఈస్ ప్లస్ 40. నౌ విచ్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ 65లో 45 తీసేస్తే ఎంత ఉంటుంది అని అంటే, 16లో 45 తీసేస్తే ఎంత ఉంటుంది మనకి, 40లో 16 తీసేస్తే 24 ప్లస్ 25, దిస్ ఇస్ ప్లస్ 25. No, 29 plus 16 will be 45, 20 30 45, and next plus 45 and minus 10 into 45 లో 4 తీసేసేయండి, which is minus 41, and next minus 9 into 40లో 10 తీసేసేయండి, that is 30, now which is minus 29. 10 into 41 minus 410, 9 3 ja minus 270, so which is equal to 410 29. 0 రావాలి, just a minute. 0 వస్తుందా? ఆల్ నెగిటివ్స్ ఏ. నో, దిస్ విల్ బి పాజిటివ్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ పాజిటివ్. 41 10 410 కరెక్టే. 27 ఇట్ షుడ్ బి 40. జస్ట్ ఎ మినిట్ చెక్ చేద్దామా. ఇక మిస్టేక్ దొరికింది, స్మాల్ మిస్టేక్. ఏంటంటే ఇక్కడ మైనస్ 6k అయితే నేను మైనస్ 9 రాసాను. దిస్ ఈజ్ మైనస్ 6. అలానే మీకు తెలిసి ఉండొచ్చు, చూస్తున్నప్పుడు మిస్టేక్ పోయింది అనుకుంటారు, కానీ ఏం చేయలేము కదా ఈ 2లో. అండ్ ఆఫ్టర్ దట్ దిస్ ఈజ్ మైనస్ 3.
నాట్ -5 చూడండి ఇక్కడ -3k this one I minus 4i which is -3i, so it will be -3. So then this will be changed completely. చూద్దాం ఎలా అవుతుందో. -1 into 8 to just 16 and 5 6 minus and plus 30, this will be plus 30, and then -10 into 2 to 4 and 3 6 -18, this is okay. Signs ఏం మారలేదు, నెంబర్స్ ఏ మారాయి. దెన్ -9 into 5 2 -10 and 8 3 this will be 24. ఓకే, దెన్ 30లో 16 తీసేస్తే ఇక్కడ రాస్తున్నాను నేను, ఈ రెండు వదిలేద్దాం మనం, ఓకేనా. సో 30లో 16 తీసేస్తే విచ్ ఈజ్ ఈక్వల్ టు -14, ఎందుకంటే మైనస్ ఉంది, డైరెక్ట్ +14. తర్వాత -10 into 18లో 4 తీసేస్తే -14, అండ్ దెన్ -9 into 24లో 10 తీసేస్తే 14 విచ్ ఈజ్ ఈక్వల్ టు -14 plus 10 14 140, and this is -14 9 126 which is equal to 140. ఈ రెండు కలిపితే మళ్ళీ -140 which is equal to 0. Therefore 4 points are collinear. కానీ క్వశ్చన్లో మీరు అబ్జర్వ్ చేస్తే ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద వెక్టర్ పాసింగ్ త్రూ 3 planes అని కూడా అడిగాడుగా, 3 points అని అడిగా, అంటే వెక్టర్ ఈక్వేషన్ కూడా అడిగాడు కదా. సో వెక్టర్ ఈక్వేషన్ జస్ట్ సింగిల్ లైన్లో ఉంటుంది మనకు ఆన్సర్, అది రాస్తున్నా చూడండి. ఫస్ట్ ఐ విల్ ఎట్ ద ఫార్ములా. ఇక్కడే మీకు ఒక 2-3 ఫార్ములాస్ కూడా చెప్తున్నా, జాగ్రత్తగా. ఏంటంటే వెక్టర్ ఈక్వేషన్ పాసింగ్ త్రూ, లిజన్ మ్యాన్, పాసింగ్ త్రూ 2 points A and B is R బార్తో మనం డినోట్ చేస్తాం. R బార్ ఈక్వల్ టు 1 minus T into A plus T into B. We can write bar also. This is the vector equation passing through 2 points. And what అడిగింది 3 points. ఆ ఫార్ములా కూడా రాస్తున్నా. వెక్టర్ ఈక్వేషన్ పాసింగ్ త్రూ 3 points. 3 points నుంచి అంటే A బార్, B బార్ అండ్ C బార్, మూడింటి నుంచి పాస్ అయ్యే వెక్టర్ ఈక్వేషన్ ఏంటి అంటే R బార్ ఈక్వల్ టు 1 minus T minus S into A బార్ ప్లస్ TB బార్ ప్లస్ SC బార్. సో ఇది మనకి ఇక్కడ అవసరం, ఎందుకంటే 3 వెక్టర్స్ ఇచ్చాడు కదా, ఈ రెండు ఫార్ములాస్ సొల్యూషన్ కాదు. మీకు చెప్పా ఎక్కడ ఫార్ములాస్ వస్తే అక్కడ మీకు ఇంట్రెస్ట్, అంటే దానికి రిలేటెడ్గా ఏమన్నా చెప్పేస్తా అని చెప్పి, దట్స్ వై ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ దిస్. సో వెక్టర్ ఈక్వేషన్, ఫైండ్ ద వెక్టర్ ఈక్వేషన్ పాసింగ్ త్రూ 3 points అన్నాడు. ఏ బార్ ఇచ్చాడు, బి బార్ ఇచ్చాడు, సి బార్ ఇచ్చాడు. సో ఐఎమ్ రైటింగ్ హియర్ దేర్ ఫోర్ ద వెక్టర్ ఈక్వేషన్ పాసింగ్ త్రూ, ఆల్రెడీ పేర్లు పెట్టాను నేను, ఓఏ ఓబి ఓసి. OA, OB and OC is R bar equal to 1 minus T minus S into OA plus T into OB plus S into OC, which is equal to R bar equal to 1 minus T minus S into OA. అంటే ఏంటి ఇక్కడ ఇచ్చాడు 4i minus 3j minus k plus T into OB ఇచ్చాడు. ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు 3i plus 7j minus 10k plus S into OC bar. What is OC bar? 2i plus 5j minus 7k. సో ఇది కూడా ఒక క్వశ్చన్ అందులో అడిగాడు వాడు, ఫైండ్ ద వెక్టర్ ఈక్వేషన్ అడిగాడు ఆఫ్ ద ప్లేన్ పాసింగ్ త్రూ అని చెప్పేసి. అండ్ ఆల్సో ఈ పాయింట్ అందులో ఉంటుందని చూపించమన్నాడు, అంటే కొలీనియర్ కాబట్టి. ఫస్ట్ ఈ జేసీ చేసినాయి కాదు, ఈ జేసీ చేసినాయి కాదు, ఎందుకంటే దీన్ని యూజ్ చేసి మనం ఇది సాల్వ్ చేయట్లేదు, రెండు సపరేట్గా చేస్తున్నాం కాబట్టి ఎలా అయినా చేసుకోవచ్చు. ఓకే, సో దిస్ ఇస్ ఆల్సో వన్ మోర్ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్. సో మోర్ 3 problems there. సి ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ దిస్ క్వశ్చన్, ఆల్రెడీ రాసి పెట్టా ఏంటంటే ఇది ఎట్లాగో హోంవర్క్ ఇచ్చేసా. పాసింగ్ త్రూ 4 points కాబట్టి డైరెక్ట్ చేసేయచ్చు. ఇన్ 2D ప్లేన్ బై యూజింగ్ వెక్టర్ మెథడ్ అనకపోతే మనం స్ట్రైట్ లైన్లో ఉన్నట్టు చేసేయచ్చు, మార్కులు పడిపోతాయి. కానీ బై యూజింగ్ వెక్టర్ మెథడ్ అన్నాడు. ద ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ హూజ్ ఇంటర్సెప్ట్స్ ఆన్ యాక్సిస్ A and B ఈజ్ దిస్ అన్నాడు. సో ఫస్ట్ ఒకసారి కోఆర్డినేట్ జామెట్రీలో
ఉన్న x and y axis రాస్తున్నా. This is x, this is y, this is origin, and this is the direction ox, and this is the direction oy. I'm taking the vector with respect to x axis I, with respect to y axis j, and this ox is, I'm taking a small a, and this is small b, and ఇక్కడ కనుక్కుందాం క్యాపిటల్ ఏ అండ్ ఇక్కడ కనుక్కుందాం క్యాపిటల్ బి. ఈ రెండింటిని జాయిన్ చేస్తే ఒక వెక్టర్ వస్తుందంట. బై యూజింగ్ వెక్టర్ మెథడ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ హూజ్ ఇంటర్సెప్ట్స్ ఎక్స్ ఇంటర్సెప్ట్ ఏ వై ఇంటర్సెప్ట్స్ బి ఈజ్ ఎక్స్ బై ఏ వై బై బి ఈక్వల్ టు 1 అన్నాడు. అంటే ఈ లైన్ ఈక్వేషన్ ఎక్స్ బై ఏ వై బై బి ఈక్వల్ టు 1 ఆల్రెడీ మనకు తెలుసు, స్ట్రైట్ లైన్ చేసిన వాళ్ళందరికీ తెలుసు ఇంటర్సెప్ట్ ఫామ్లో ఉంది కాబట్టి దీని ఈక్వేషన్ ఎక్స్ బై ఏ ప్లస్ వై బై బి ఈక్వల్ టు 1. కానీ బై యూజింగ్ వెక్టర్ మెథడ్ ప్రూవ్ చేయమంటున్నాడు కదా, చేసేద్దాం ఒకసారి చూడండి. సొల్యూషన్లో OA is equal to AI. A is vector and this is a component. Sorry, A is component, I is a vector. OB is equal to BJ. Go B, go J. Vector in the component. Sorry. So okay. So OA is vector. OA is nothing but AI. OB is nothing but BJ. But he is asking what the AB equation is asking. Okay na? Vector equation passing through OA and OB. 2 points నుంచి పాస్ అయ్యేది ఆల్రెడీ ఇందాకే చెప్పాను నీకు. వెక్టర్ ఈక్వేషన్ పాసింగ్ త్రూ ఏ అండ్ బి ఈజ్ నథింగ్ బట్ ఆర్ బార్ ఈక్వల్ టు 1 మైనస్ టీ ఇంటూ ఏ బార్ ప్లస్ టీబీ బార్. సో ఇక్కడ కూడా మనకి ఏమొస్తుంది, పాసింగ్ త్రూ ఓ అండ్ ఓబి ఈజ్ ఆర్ బార్ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ టీ ఇంటూ ఫస్ట్ వెక్టర్ ఓఏ ప్లస్ టీ ఇంటూ ఓబి. దిస్ యూ గెట్. ఓకేనా? సో this is, we have r bar equal to 1 minus t into OA. OA అంటే AI ఉంది, ప్లస్ t into OB అంటే BJ కూడా ఉందిగా. బట్ జనరల్ వెక్టర్ ఈక్వేషన్, బట్ we know what r bar is equal to xi plus yj అనేది ఒకటి ఉందిగా మనకి వెక్టర్, 2D వెక్టర్. సో కంపేర్ చేయండి, ఇది ఈక్వల్ ఎందుకంటే I కోఎఫిషియన్స్, ఇది ఈక్వల్ ఎందుకంటే J కోఎఫిషియన్స్. సో వీ కెన్ రైట్ వాట్ x is equal to 1 minus t into a, y is equal to tb రాయొచ్చు. tb is equal to y, x is equal to 1 minus t into a. ఇక్కడ నుంచి మనము y by b is equal to t రాయొచ్చు, b వెళ్ళిపోతే. ఈ t వాల్యూ తీసుకెళ్ళి ఇందులో రాయండి. దానికంటే ముందు నేను ఏ నీటి తెచ్చేస్తున్నా, x by a is equal to 1 minus t అవుతుంది. బట్ t అంటే y by b కదా, x by a is equal to 1 minus t means y by b. ఆ y by b ని కూడా ఇటు తెచ్చేయండి, ఇక్కడ రాస్తున్నా x by a plus y by b is equal to 1, which is only we have to prove by using vector method. Okay, సో ఇంకొక 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వెరీ ఇంపార్టెంట్ 2 ప్రాబ్లమ్స్. ఆ 2 ప్రాబ్లమ్స్ కూడా సిమిలర్ 2 ప్రాబ్లమ్స్, అందులో ఒకటి చెప్తే ఇంకోటి చేసుకోవచ్చు. ఆ 2 ప్రాబ్లమ్స్తో మనకు అడిషన్ ఆఫ్ వెక్టర్స్ అయిపోతుంది. ఓకే, సో ఐ విల్ గివ్ ఇన్ నెక్స్ట్ వీడియో.